దేవునికి వందనాలు, స్తోత్రం, స్తోత్రం. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానియ సంఘ కాపారికి, అలాగా చందనపేట వచ్చిన రవి గారికి, వర్తమంలో వచ్చిన భాస్కర్ గారు మాస్టర్ గారికి, గౌరవ మాస్టర్ గారికి, అదే రవి గారు పాసం కోసం కూడా అందరికీ యేసు ప్రభు గారి వందనాలు. 2 వారాన్ని బట్టి బైబిల్ స్టడీకి రాలేకపోయిందండి. ఈరోజు రావడానికి దేవుడు సహాయం చేసిన దేవుడు వందనాలు. దేవుడు అందరికీ దీవించడానికి మనం నేర్చుకున్న ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 1 నుండి 3 వరకు చూడండి. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో వాక్కులకుండును, వారు ఆయన ప్రజలై యుందురు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము మనకు నేర్పించిన విషయం ఏమనగా కొత్త యెరూషలేము ఉంటుంది. మీరందరూ ప్రకటన గ్రంథం 21 అధ్యాయం ఉంది. చదవగానే 3 మాటలు రాయబడింది. మీరు చూడండి, కొత్త ఆకాశము, కొత్త భూమి, నూతన 3 మాటలు చదివించండి. కొత్త ఆకాశం మొదటి మనతో చెప్పిన మాట ఏంటండి? కొత్త ఆకాశం. ఎందుకు కొత్త ఆకాశం అని చెప్పినది? పాత ఆకాశము గతించిపోయేది. అది మనం ప్రకటన 6వ అధ్యాయము చదివినప్పుడు అక్కడ అది చెప్పి ఉన్నది. మీరు చూడండి, 6వ అధ్యాయం ఎక్కడైతే తిరిగి ప్రకటన 6వ అధ్యాయము దానిలో 12 నుండి పిల్లలు ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడి కంపని వలె నలుపాయెను, చంద్ర కృపమంతయు రత్నవర్ణమాయెను. పెద్ద గాలి చేత మూకులాడు అశ్వరపు చెట్టు నుండి అకాలపు కాయలు నాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయేది. ఆకాశము గ్రంథం వలన ఏమైంది? చుట్టబడి తొలగిపోయిందని ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదివింది. అంటే ఈ కొత్త ఆకాశం చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆది గ్రంథము 1 అధ్యాయం 6, 7 వాక్యం మీరు చదివినప్పుడు అక్కడ ఒక మాట దేవుడు మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలుగజేసి ఆ జలములను ఈ జలములను వేర్పరచెను గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమమున ఉదయము కలుగగా 2వ దినమాయెను. దేవుడు అన్ని సృష్టింపబడిన తర్వాత ఒక మాట చెప్తున్నారు. ఏ మాట చెప్పారు? ఒక దినమా అస్తమయమున ఉదయం కలుగగా ఒక దినమాయెను. తర్వాత అది మంచిదని మొదటి సృష్టింపబడిన తర్వాత దేవుడు చూశాడు, మంచిదని. రెండవది ఆకాశం చూసి దేవుడు ఏం చెప్పలేదు. ఎందుకు? ఆకాశమును చూసి మంచిది అన్నాడు. మంచిదని దేవుడు అన్నాడే. అది కారణం ఏమంటో తెలుసా? ఆ సాతాను సంచరించిన చోట ఎక్కడంటే ఆకాశము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యం కూడా మీరు చదివితే మీకు వాయుమండల సంబంధమైన మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఇప్పుడు వాయుమండల సంబంధమైన సాతాను ఎక్కడ సంచరించుతున్నాడు? వాయుమండలం అంటే ఆకాశ మండలములు
కాబట్టి దేవుడు ఆకాశ మండలంకి చూసి అని చెప్పలేదు, మంచిదని చెప్పలేదు. అందుకని దేవుడు ఇప్పుడు కొత్త ఆకాశం దేవుడు మనకు శక్తి పొందించారు. ఆ ఆకాశంలో సాతాను సంచరించిన చోట, సాతాను ఉన్న చోట నుండి సాతానికి దేవుడు వెళ్ళగొట్టి కిందకి పడేసి, ఆ సాతానికి దాని దూరలకి ఎక్కడ పడేశారు? నరకములు పడేశారని ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయాలు మనం చదివింది. అందుకని దేవుడు ఎప్పుడు చెప్పుతున్న కొత్త ఆకాశం స్తోత్రం, అందుకని దేవుడికి స్తోత్రం కలిగింది. అంటే నేను చెప్పబడిన మాట మీరెవరు అంటే కొత్త ఆకాశం అని చెప్పినప్పుడు ఈ స్వర్గం పరలోకం గురించి ఆకాశం గురించి 3 మాటలు బైబిల్ ఉంది. ఒకటి సృష్టింపబడిన ఆకాశం ఉంది, ఒకటి సృష్టించబడిన ఆకాశం, ఆకాశం. అదే మనం ఆదికాండం 1 అదే 1 ఆది యందు దేవుడి ఆకాశము, అది సృష్టింపబడిన ఆకాశం. రెండవది కొత్త ఆకాశం, అది ఇప్పుడు మనం చదివింది. మూడవది సృష్టింపబడలేని ఆకాశం, సృష్టింపబడలేని అది. ఇప్పుడు దేవుడు ఆకాశం భూమి సృష్టించినప్పుడు అవును కదా, ఆది యందు దేవుడు ఆకాశం భూమి. ఇప్పుడు దేవుడు ఎక్కడ కూర్చి సృష్టించారు? అనాది ఆకాశం ఉంది. 68 కీర్తన 33వ వాక్యం చూడండి. 68 కీర్తనము 33వ వాక్యం. అనాదికాలమైన ఆకాశము, అదే దేవుడు సృష్టింపబడలేదే ఆకాశము. అక్కడ కూర్చి దేవుడు ఏం చేశారు? భూమి ఆకాశము దేవుడు సృష్టింపబడలేదు. దేవుడికి స్వతంత్రం అంటే ఆ చోటలకి ఎవరు వెళ్ళరు, ఆ చోటకి ఎవరు వెళ్ళరు. అంటే యోగ గ్రంథం చదివినప్పుడు దేవదూతలు సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుడు దగ్గరికి నిలబడడానికి వెళ్ళిందని వాక్యంలో రాయబడింది. అప్పుడు సాతాను ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? సృష్టింపబడిన ఆకాశం వరకు వెళ్ళొచ్చు, కానీ సృష్టింపబడలేని ఆకాశానికి సాతాను వెళ్ళలేడు. విశ్వాసీలకు తెలియలేదు. దేవునికి స్తోత్రం. ఆకాశం అని చెప్పినప్పుడు ఒకటే ఉండినట్టుగా చెప్పుకున్న సోదరు పోనండి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం, దేవుడు ఏదో సృష్టింపబడి లేని ఆకాశం, అదే ఆకాశంలో దేవుడు అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు దేవుడు ఒకటి చచ్చిపోతే వెంటనే ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఒక దేవుని బిడ్డ చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? పరదేశంలో మనకి అది మనకి అది ఎవరికి ఇచ్చిన పాత నిబంధనలో భక్తులు వచ్చి ఉండిన చోట ఏది? అందరూ అలాగా అనుకుంటారండి. ఎఫెసీ పత్రిక 4:7-8 వాక్యం చూడండి. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఆయన అందుచేత ఆయన అహరోనుకైనప్పుడు చెరను చేరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవుని అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. అలా పట్టబడిన వాడికి దేవుడు ఏం చేశారు? తీసుకొని స్థలంలో ఉన్న వాళ్ళకి అక్కడ పరలోకానికి వెళ్ళిపోయారు. అంటే పాత నిబంధనల భక్తులు ఎక్కడ వరకు ఉండేది? ఎక్కడ వరకు? పరదేశం వరకు. అందరు అక్కడ వాళ్ళు చివరికి అక్కడ వెళ్ళిన వాళ్ళంటే యేసు వెళ్ళి, దాని ముందుకు వెళ్ళిన వాడు దొంగ వెళ్ళి. అవి యేసు తర్వాత మళ్ళీ ఎవరు కూడా పరదేశంలోకి వెళ్ళలేదు, వారి అక్కడికి వెళ్ళలేదు. యేసు అక్కడికి వెళ్ళారని బైబిల్ చెప్తుంది. యేసు ఏం చేశారు? అక్కడికి వెళ్ళారు. 1 పీతరు 3:18 వాక్యం ఉంది చూడండి. 1 పీతరు 3:18 వాక్యం చూడండి. మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే అంటే పరదేశంలో ఉన్న వాళ్ళ దగ్గరికి యేసయ్య వెళ్ళారు. అది వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పారమ్మా? అక్కడికి వెళ్ళి ప్రకటించారు. అంటే ఎవరికి ఏంటి ప్రకటించారు?
నేను భూమిలో ఉండి మీ కొరకు పాపత్యాగం కొరకు చనిపోయి భూమి నుండి రక్షింపబడడానికి నేనే చనిపోయింది, వారికి విమోచన కలగడానికి నేనేమైతే మరణం భరించారని ఈ విషయము వారికి దేవుడు తెలియపరిచింది, ప్రకటించారు. అది ప్రకటించిన తర్వాత ఆ పడ్డాక చెరలో ఉన్న వాడికి దేవుడు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు పర్దీసే ఖాళీగా ఉంది. పర్దీసే ఇప్పుడు ఏముంది? చాలా మందికి దేవుడు అర్థం నమ్ముతున్నది, చచ్చిపోతే వెంటనే ఎక్కడికి వెళ్తుంది? పరదేశం ఇప్పుడు ఎవరు లేదు, ఏమైంది? ఇప్పుడు చచ్చిపోతాం మనం ఎక్కడికి వెళ్తుంది? ఫిలిప్పియా గ్రంథము 1వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. ఈ రెండింటి మధ్యను ఇరికింపబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని. అంటే నేను వెడలిపోయానంట, చనిపోయిన తర్వాత నేను ఎవరు తోడుగా ఉన్నాను? అలాగైతే క్రీస్తు ఎక్కడ పోతున్నారు? అంటే సృష్టింపబడలేని పరలోకమని యేసయ్య ఏం చేస్తున్నారు? పూటపడుతున్నారు. కాబట్టి చచ్చిన బిడ్డలు తన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? చచ్చిపోయినాక యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఆర్సి చెప్పినట్టుగా 4 రోజులు తిరుగుతుంది. ఆర్సి పని ఏం చెప్తున్నారు? 4 రోజుల వరకు ఆత్మ ఇక్కడ తిరుగుతుంది. 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంది. లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత యేసయ్య వచ్చాడు. లాజరు చనిపోయిన తర్వాత ఎందుకు 4 రోజులు? ఆడి సిద్ధాంతం చనిపోయిన వాళ్ళందరూ 4 రోజుల వరకు మీద నిలుపుతారని. అందుకని యేసు వారి సిద్ధాంతం నిలబెట్టడానికి 4 దినముల తర్వాత యేసయ్య వచ్చి చనిపోయిన లాజరుకి లేపారు. స్వతం చెప్పండి. అందులో చెప్పుకొని వచ్చిన మాట మరిచిపోతుంది. మనము చచ్చిపోతే వెంటనే ఎక్కడికి వెళ్తుంది? దేవుడు బిడ్డలు. మనమంటే దేవుడు మారు నడుచుకుంది, తీసుకుంటుంది, పరిశుద్ధంగా జీవించిన దేవుడు బిడ్డలు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? అది దానికి పరదీసే అని చెప్పవచ్చు, దానికి ఏం చేయాలి చెప్పవచ్చు, పరదీసే అని చెప్పచ్చు. దేవుడికి సోదరు కలిగిన హల్లెలూయా. అంటే మీరు ఊహించినట్టు కదండి, బైబిల్ 7 విధములున్న పరదేశం ఉంది. అదే వేరే ఒక సత్యంగా చెప్తారా మీకు అర్థం అవుతుందా? దేవుడికి అప్పుడు నేను చెప్పుకున్న మాటని సరిగా అర్థం తెలుసుకోండి తల్లి. అప్పుడు సృష్టింపబడలేని ఆకాశం ఉంది, అక్కడికే సాతాను దేవుడు ఏం చేయాలి? కోరుకున్నారు. సాతాను ఏం చేశారు? కోరుకున్నారు. అదే చెప్పారు యెషయా గ్రంథం 14 చదవద్దు, అదొక మీరు కంఠస్వరం నేర్చుకోవాలి. నేను దేవుడి సింహాసనం పైన నా సింహాసనము మనస్సుని తలంచుకున్నాను, నోట్లు చెప్పలే, మనసులో అనుకున్నాడు. అప్పుడు మీరు అనుకున్నారంటే పాపము చెప్తే పాపం శరీరంతో చేస్తుంది, పాపం నోటితో పలుకుతుంది. అది మాత్రం కాదు, నీ మనసులో వచ్చిన తలంబలు కూడా అదెంతో మందికి అర్థమైంది. సాధారణ మనసులు చెప్పినది దేవుడు విన్నది. అంటే నేను కూడా మనసులు చెప్పినది, మనసులో వచ్చిన తలంబలు మొత్తం ఏం చేసిన తెలుసునంటే గొర్రె పత్రికలు చెప్పిన మాట ఏమంటే తెలుసా? మన తలంబులకి కూడా ఏముంది? తీర్పు ఉంది. హలో, మన ఏంటి? అయ్యో నేను నీ ఇంటికి వచ్చింది ఎప్పుడు వచ్చింది? కరెక్ట్ 1 గంటలకి. ఎప్పుడు వచ్చింది? అన్నం తిన్న టైంలో. ఎప్పుడు వచ్చిందంటే అన్నము మటన్ ఉన్న టైంలో నేను వచ్చింది. అప్పుడు నీ మనసు ఏముందో వస్తుందండి. అందరి కూడా ఆలోచనండి. అప్పుడు నీ మనసు లేకపోతే ఆలోచన వస్తుంది. చాలా రోజులు ఆశ కలిగి ఉండినప్పుడు ఒక దేని మటన్ గురించి వచ్చినప్పుడు ఈ టైంలో భాస్కర్ ఏం చేశారు? వచ్చారని. అది దానికి కూడా ఏముంది? తీర్పు అయ్యారు వచ్చారు కదా, అయ్యారు వచ్చారు కదా, ప్రార్థన చేశారు కదా, కాணிకలు పెట్టడానికి నా చేతులు ఏం లేదు, ఎవడా కాணிకలు ఉంటే నేను అయ్యారికి ఇచ్చిస్తానని మనసులో వచ్చి దానికి కూడా ప్రతిఫలం ఉంది. కలిగిన చెప్పండి. ఇప్పుడు నీ
మొబైల్ చూసినట్టుగా నీ హృదయం అనే ఆలోచన చూసుకుంటే మోస పారిపోయినట్టుగా మీరు కూడా పారిపోతుంది. అర్థం అవ్వలేదు. పాము చేసి పారిపోయినట్టుగా నువ్వు పారిపోతావు. పాము కాదండి, కర్రను ఆ కర్ర ఆయన చేసిన కర్ర చూసినప్పుడు ఆయన ఏం చేశారు? అందులో నీలో ఉన్న ఆ రోజున మన మొబైల్ ఎలాగ వీడియో కాల్ ఎలాగ కనిపిస్తుంది అలాగా కనిపిస్తుంటే మనం కూడా ఏమవుతుంది? నిన్ను చూసి నువ్వే ఏమవుతుంది? దేవుడికి స్తోత్రం. అందుకని దేవుడు కూడా ఏం చేయాలి? దేవుడికి స్తోత్రం. ఆ రోజునికి ఏం చేయాలి? కంట్రోల్ చేయండి. దేవుడికి స్తోత్రం కదండి. ఆ రోజులకి ఏం చేయాలి? కంట్రోల్ మందరికి ఏం లేదు. అందుకని అని చెప్పిన మాట బుర్ర పని చేయలేదు. ఏం చేస్తుందంటే ఎందుకు బుర్ర పని చేయలేదు? మనసు పని చేయలేదు. ఆలోచనకి ఏం లేదు, నియంత్రణ లేదు. ఆలోచన దేవునికి స్తోత్రం కలిగింది. అది గొప్ప విషయం ఏంటి? బైబిల్ ఆలోచనకి ఏం చేయాలి? నియంత్రణ ఉండాలి. అందుకని ఫిలిప్పీ గ్రంథంలో రాయబడిన విషయం నీ తలంపులో కూడా ఏముండాలి? నాన్న 6-7 వాక్యం చూడండి అమ్మా. నీ తలంపుల సమాధానం చింతపడకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత అప్పుడు సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు హలో ఎక్కడ సమాధానం రావాలి? మనసులు సమాధానం ఉంది. మనసులే ఉంది. అందరికీ మనసు ఎక్కడ సమాధానం లేదు. తలంపులు ఏం లేదు. దేవుడు వెళ్ళు మారవలసి బంధువులు మనసుని తలంపులు వచ్చినట్టుగా నీ తలంపులు కూడా ఏమవ్వాలి? అందుకని యేసు చెప్పలే ఏం తినము ఏం తావు ఎందుకంటే చింతిస్తే చింద నీ జీవితం ఎక్కువ అవుతుండే. చింద ఏమంటే చింత మార్పు సందే అవుతుంది. చింత నేను సంతగా మార్చేస్తాను. చింత ఎక్కువ అయితే మీరేమో సంతలో ఇప్పుడు అడగండి. సంత ఏం జరుగుతుంది? అన్ని ఆవిడ ఏమవుతున్నారు? అక్కడ కొందరు ఏం జరిగింది? మీరు సంతంతో బాధ ఎక్కువ కేకలు తీసుకుని అల్లలేదు. ఎందుకు ఈ గోల పెట్టడానికి ఎవరైనా వచ్చారా? గోల పెట్టడానికి వస్తాడా పాస్టర్? గోల పెట్టడానికి సరదా పాస్టర్ వస్తారా? ఈ సందడికి వెళ్ళిన వాడు గోల పెట్టడానికి వెళ్ళిందా? కొనడానికి వెళ్ళాడు. అమ్ముతున్నాడు, కొన్నాడు కొంటాడు. అది బయట గోలగా ఉంటుంది. బయట ఉన్న వాడికి నేను గోల అనుకుంటుంది. గోలగా కనిపించినప్పుడు లోపల ఉన్న వాడికి అది వ్యాపారం జరుగుతుంది. తెలిసిన వాడు లోపల వ్యాపారము, బయట గోలగా ఉంది. కొన్నోడికి లాభం, విన్నోడికి అవును. అదే అమ్మినోడికి లాభం, విన్నోడికి కొందరు పడుకున్నప్పుడు ఎలా పడుకున్నాడు అంటే తిరిగి పడుకున్నారు. ఎందుకు ఎందుకు నిద్ర రాలే? నీ ఆలోచన మార్చండి. దాన్ని మీరు రకరకాల థోట్స్ అని చెప్పుతున్నారు. దాని ఇంగ్లీష్ ఏం చెప్తున్నారు? ఆలోచనకి థోట్స్. దానికి ఏమండి మరి కంటి తెలివి చెప్తే చింత. ఏంటండి? చింత. దేవునికి స్వతంత్రం. చింత యావత్తు తుదకు అమిత శక్తితో చింత యావత్తు ఏసైపోయిందే. మనమందరూ ఎక్కడ ఉన్నాం? ఎవరి దగ్గర ఉన్నాం? ఏసైలు ఉన్నారు. ఏసైలు ఉండి నీ ఎందుకు భారం మోయడం? అజిత్ గారి బండి వచ్చినప్పుడు ఎద్దుల బండి అటకు వచ్చిన్నారండి. అలా పాతకాలంలో అప్పుడు బండి లేదు, ఎద్దుల బండిలో తిరుగుతున్నారు. అప్పుడు ఒక అమ్మాయి అంటే తన కూతురు దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అంటే ఒక గోడ లోపల పొడసకాయ, మామిడికాయ, బియ్యము అన్ని కట్టి మోసుకొని వెళ్తున్నారు. ఈ భయంకర ఎండాకాలంలో ఈ అమ్మాయి ఇలా నడిచి ఆ చెమటి వచ్చి ఇలా నడిచి వెళ్ళి చూసుకున్నప్పుడు ఈ ఎద్దుల బండి తోలిన వ్యక్తికి ఏం తిన్నా కడిగిన వచ్చింది. అమ్మా
ఈ నడవద్దు ఎదురు పెట్టి కూర్చోమని చెప్తారు. ఆమెకి ఎక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఆమె బండి మీద కూర్చున్న తర్వాత ఈయన బండి తోలుకొని ముందుకెళ్ళినప్పుడు కొన్ని కాసేపు సమయం తర్వాత వెనక చూసినప్పుడు అమ్మ మూట ఎక్కడ ఉంది? నెత్తి మీద ఉంది, పైన కాదు. అంటే నెత్తి మీద ఉంది, తన మీద పడింది. అమ్మా నీ ఎందుకు మోసుకున్నారు అని అడిగినప్పుడు నీ భారం మొత్తం ఎవరు మోసున్నారు? అమ్మ వెంటనే చెప్పండి, నా బరువు నేనే, నేను కూడా ఉంటే నీ భారం మొత్తం ఎక్కడికయ్యాలి. నీ ఆలోచన మారిపోలేదు, కథలు మారిపోలేదు, అది పోయడానికి ఒక సర్వశక్తి కలిగిన అందుకని దేవుడు కనబడుతున్నాడు. రేపటి గురించి ఏం చేయలేదు. అది ఏమి జరుగుతుందని మనకు తెలియదు, దేవుడికి చెప్తున్నాం. అందుకని రేపటి గురించి ఏం చేయకూడదు. అసలు దేవుడు అనేది చెప్పారు. స్వాతంత్రం అదే రకంగా చెప్పుకొని వచ్చిన మాట ఏమంటే ఆకాశ మండలంలో సంచరించిన సాతాను అక్కడే దేవుడు ఆయనకి అక్కడి నుంచి పైకి కిందకి వెళ్ళబట్టి నరకమనికి పడేసిన తర్వాత ఇప్పుడు దేవుడు మన కోసం కొత్త చెప్పండి. రెండవ తర్వాత భూమి, అది నేను ఇది ముందుకు చెప్పింది అవును కదా. భూమిలో 7 విధములున్న అవస్థ గురించి నాకు చెప్పారు ఇది ముందుకు. దేవునికి స్తోత్రం. ఓకే దేవుడు ఇప్పుడు ఇంకా కొత్త భూమి ఎలా వస్తున్నారు. ఇప్పుడున్న భూమికి దేవుడు అగ్నితో ఏం చేసింది? కాల్చి వేసిన తర్వాత ఈ భూమి ఏమవుతుంది? కొత్తగా మారుతుంది. అంటే ఆయన అర్థం ఏంటి? భూమికి మార్పు లేదు, భూమికి భూమి ఇదే అని దేవుడు అగ్నితో అని భూమికి ఈ మారు మనసు పొందారు కదా. మారు మనసు పొందినప్పుడు ఒకడు క్రీస్తులు ఉన్నవాడు మార్పు మారిందా? కన్ను మారిందా? కథ మారిందా? మనసు మారిందా? మనసు మారింది కానీ నీకు శరీర అవయవాలు ఏమి మనసును మాత్రం మారదు. అదేవిధంగా భూమి అగ్నితో కాల్చబడినప్పుడు భూమి మొత్తం నశించిపోగదు. భూమిలో ఉన్న పంచభూతమయమవుతుంది, నశించిపోతుంది. తర్వాత దేవుడు ఏం చేస్తున్నారు? కొత్త భూమి. మూడవ దేవుని మాట ఏంటంటే కొత్త యెరూషలేము. ఎవరు సంగతి చెప్పాలి? గట్టిగా దేవుడికి దేవుడు మనకు కొత్త యెరూషలేము ఏం చేస్తున్నారు? మనకు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కొత్త యెరూషలేము. అప్పుడు కొత్త యెరూషలేము గురించి చెప్పినప్పుడు మీకు తెలిసిపోన్న మాట, దేవుడు మన కొరకు కట్టిన ఒక ఇల్లది దేవుడికి సొంతం. అదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13వ వాక్యం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం. నేను వెళ్ళి ఒక స్థలం ఏం చేస్తుంది? ఆయన పైన కూడా తండ్రి ఇంటిలో తండ్రి ఇంటిలో అది నీకు ఇవ్వను, అది నేను ఇవ్వలేదు. ఎందుకు? ఇది ఒక స్టోరీ ఉంది. ఈ వాక్యానికి ఒక దానికి ఏం చెప్తుంది? కథగా దేవునికి స్తోత్రం. మరి చరిత్రం ఉంది దేవునికి స్తోత్రం. ఏంటి అది? యూదులు వివాహం చేయని సమయంలో పెళ్లి కుమార్తెకి వెళ్ళి చూసి అది నచ్చిస్తే ఈ అమ్మకి ఏమవుతున్నారంటే తాగడానికి ఏమవుతున్నది? ద్రాక్షరసం ఇస్తారు. వాళ్ళిద్దరు కలిసి ఆ ద్రాక్షరసం తాగిన తర్వాత ఆయనకి అమ్మ చేతికి ఒక దివిటి ఇచ్చి వస్తుంది. దివిటి, ఆ దివిటిలో ఏం చేస్తున్నారు? ఆ నీ పెళ్లి కుమారుడు వచ్చిన వారికి ఏం చేయాలి? ఆయన పోసుకొని వెలిగించుకొని ఉండాలి. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడింది, మీకు అందరికీ తెలుసు. అప్పుడు అలా ఉంది. కుమారుడు ఇక్కడికి వచ్చి ఈ అమ్మతోని ఆడికి నచ్చింది నేను చేయడానికి ఆడి నిర్ణయం చేరిపోయి ఆడి కొరకు ఒక సొంత ఇల్లు కట్టుతాడు. ఆడికి సొంత కొరకు ఒక నాన్న ఇల్లానికి ఇవ్వను,
నాన్న ఏం చెప్తారు, నీకు నీ భార్యకు ఉండడానికి నీ ఏం చేయాలి, కొత్త ఇల్లు కట్టాలి. అలాగే కొత్త ఇల్లు కట్టిన తర్వాత యేసై వచ్చి మమ్మల్ని ఏం చేస్తున్నారు, చెప్పండి. మనం అందరికి స్వర్గం మీదకి వెళ్ళము, మనం అందరూ ఎక్కడికి వెళ్ళరు, అందరు పాత్ర అలాగే చెప్తారు. మనం అందరూ ఎక్కడికి వెళ్తుంది, మనం అక్కడికి వెళ్ళను. ఆయన వచ్చి మనం వెళ్ళను, ఆయన వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. నీ అక్కడికి వెళ్ళను, నిన్నే వచ్చి ఏం చేస్తున్నాడు, తీసుకొని వెళ్తుంది దేవుడికి. అందుకని దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు, కొత్త ఇల్లు కట్టుతున్నాడు. ఒకడు రక్షింపబడినప్పుడు మీకోసం దేవుడు అక్కడ ఒక గది ఏమవుతున్నారు, సిద్ధపరుచున్నారు దేవుడికి. అవును కానీ ప్రకటన గ్రంథం 19:7-8 వాక్యం చదివినప్పుడు మీకు అంత కాదు, నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు అది మామూలుగా చెప్పి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే పెళ్లి కుమార్తె తను తాను ఏం చేస్తున్నారు, సిద్ధపరుచుతున్నారు. వారికి ధరించడానికి సన్నపు బట్టలు జరిగిందంటే అది ఏంటి, అదేంటి పరిశుద్ధులు ఆ వస్త్రము బట్టలు పరిశుద్ధులు చేసిన మంచి ఎఫెసీ పత్రిక 2:10 వాక్యం చదివినప్పుడు పౌలు గారు సృష్టింపబడిన దానికి మంచి పని, చెడ్డది కాదు, మంచి పని అని చెప్పినది దేవుని కొరకు నీ చెయ్యిన పనిలో ఇచ్చు పొచ్చు ప్రార్థన పెట్టలేదండి మంచి పని అండి. రావడం, దానికి ఇచ్చుకోవడం, చర్చికి వచ్చి ఏం చేయాలి, కాணிక వేయాలి, కాணிక ఇప్పుడు కూడా వారికి చేసినదంతా 10 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 కూడా ఒక రోజు గొడవ అయింది. చెప్పిన 500 నేను కూడా పెద్దదండి. అప్పుడు 200 నేను కూడా పెద్దదంట. అంటే చెప్పారు నేను కూడా చెప్తానంట. 500 చెప్పారు, 50 రూపాయలు చెప్పారు నేను కూడా. అప్పుడు 100 రూపాయలు చెప్పిన నేను అందరూ చెప్పగలరు, పరిశుద్ధులు నన్నే ఎక్కువ వాడుకుంటాను చెప్తాను. పరిశుద్ధులు నన్ను ఎక్కువ వాడుతున్నారని 10 రూపాయలు చెప్తుంది. సత్యం అండి. మొత్తం అండి అది 10 రూపాయలు, అది 10 రూపాయలు అయ్యగారికి సహాయం చేస్తున్నారు చిల్లరతో. 10 రూపాయలు ఎలా ఉందో తెలుసా, ముడిచి అరగంట పడుతుంది అది. దేవుడు ఏదైనా మంచి కొందరు వేసినప్పుడు ఏమంటారు, ఈ రోజు వేసినప్పుడు ఏంటంటే 20 రూపాయలు ఏమంటుంటే టేప్ అంటే వెనక్కి టేప్ అంటించుంది 20 రూపాయల నోటికి. 20 ఇటు ఆ పోయిన వారాన్ని రోజునప్పుడు ఒక 20 నోటు కన్నం ఉంది. దేవుడి వరకు వేసినప్పుడు ఏమి ఇవ్వాలి, మంచి వాక్యం చెప్పండి. నాకు నీలో మంచిది ఉన్నప్పుడు నేనేం చేయకూడదు. నేను మరాఠీ గ్రంథం చెప్తున్నానండి 1వ అధ్యాయంలో. లేదు మలాఖీ గ్రంథంలో నీలో మంచి అదే కాదండి, 12-13 వాక్యం చూడండి. మీరు మంచి మేకలు ఉంచి మంచి మందం వాడికి 13 ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని
ఆయన సెలవించుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, చెక్కని దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగనే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేను ఎట్టి దానిని అంగీకరించును అని యెహోవా అడుగుతున్నాడు. యెహోవా అడిగిన 7 మాటలు ఉంది మలాకి గ్రంథంలో. యెహోవా అడిగిన 7 మాటలు యెహోవా అడిగిన 7 మాటలు. అప్పుడు ప్రశ్న ఇశ్రాయేలు చెప్పిన 7 మాటలు. ఇది 2 కలిసి నేర్చుకుంటారు. మన విషయం అది కాదు. అంటే వినండి అమ్మా, అంటే నీ ఏం చేస్తున్నారు? దేవునికి ఏమిస్తున్నారు? కుంటిది, జబ్బు గలది, అంటే దేవునికి ఇచ్చినది ఉన్నది. మామిడికాయ పాపకాలకు ఇచ్చినప్పుడు చిన్నది తండ్రి పెద్దది ఆమేన్. ఒక ఆమెనే వచ్చింది. మామిడికాయ పాపకాలకు ఇచ్చినప్పుడు అయితే ఏమివ్వాలి? అన్నింటికి చెప్తుంది. అన్ని నీ ఏం చేస్తున్నారు? పెద్దదాన్ని అమ్మసి డబ్బులు సంపాదించకూడదు. పెద్దదే అయ్యగారికి, అది అయ్యగారికి కాదు, దేవుడికి ఇచ్చినట్టుగా. అయ్యగారికి ఇచ్చినది ఎవరికి ఇచ్చినట్టుగా? ఆ దేవుడికి ఇచ్చినట్టు. కాబట్టి నీ ఇచ్చినప్పుడు చిన్నది మాత్రం తీసుకొని రాకూడదు, పెద్దది దేవుడికే చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఇచ్చినది ఎప్పుడు ఏమవుతుంది? దేవుడు దాన్ని బట్టి దేవుడి అది శపింపబడినగా అనగా వెలి అప్పించిన The person who cheats will be cursed. 14వ వచనం. అట నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. కాబట్టి తన మందలో the person who cheats will be cursed. నీ ఊర్లున్న సర్పంచ్ వస్తే నీ ఏంటి ఇస్తున్నారు? అనగా నాకు భూమని దేవుడు చెప్పాడు. సర్పంచ్ వచ్చినప్పుడే మీరు ఎలాగా కొందరు లేదు. ఆ దేవుడు సన్నిధి వచ్చినప్పుడు, సర్పంచ్ వచ్చినప్పుడు మీరు ఎలాగ చేస్తున్నారు? మీకు తెలుసు కదా. దేవుడికి అడిగి రెస్పెక్ట్ చేయాలి. అందుకంటే గొప్ప రెస్పెక్ట్ ఎవరికి? దేవుడికి. అంటే దేవుడికి నీ సర్పంచునికి ఎలాగా గౌరవం ఇచ్చినట్టుగా దానికంటే మించింది యేసయ్యకి ఏం చేయాలి? ఆ బహుమానం కనపరచండి. దేవునికి ఎలాగా గణపరచాలి? దేవునికి నన్ను గణపరిచిన వాడికి నేను నేను చెప్పిన మాట, ఈ కాணிకలు దేవుని మంచిది ఇచ్చండి. అప్పుడే సక్రియ చేయడానికి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? సిద్ధపడలేరు. అప్పుడు దేవుడు సంఘపడి ఏం చేయాలి? అందరికి సక్రియ చేయాలి. అందరికి కాணிకలు ఇవ్వాలి. దశమ వారు వేరు, కాணிకలు ఇవ్వాలి. కాணிకలు వేరు, కాணிకలు వేరు, దశమ వారము వేరు. దేవునికి ఇంకా కాక వేరే ఉందండి. మన చర్చకు మాత్రం వారానికి మాత్రమే ఉంది. మా కేరళకి వెళ్ళిందనుకో వారానికి 3 సార్లు కాணிకలు ఉంది. ఆదివారం ఒక కాணிక, ఇంటి ప్రార్థన పెట్టినప్పుడు ఒక కాணிక, ఇంకా ఇదే కాక వేరే ప్రార్థన పెట్టినప్పుడు వేరొక 3 కాணிకలు పెట్టినంటే పాస్టర్ తప్ప ఆలయ ఆంకలు వేసుకోవాలి. మిగతా పాట నీ సైలెంట్ ఆయన కాబట్టి నేను వైలెంట్ అవ్వాలన్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు కూడా నేను జరుపుకొని వచ్చినది. నీ వరకు దేవుడు మంచి ఇల్లు కట్టుతున్నారు. కట్టి అయిన తర్వాత దేవుడు నేను అక్కడికి ఏం చేస్తున్నారు? తీసుకొని అది దేవుడికి స్తోత్రం. ఎక్కడికి? ఆయన సృష్టింపబడింది అని పర్లోకములకు మమ్మల్ని అందరికీ తీసుకుని అక్కడ మన ఇల్లు పని జరుగుతున్నది. 2 పని భూమిలో 2 పని జరుగుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20-21 వాక్యం చూడండి. ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20-21. ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయన చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు భూమిలో మన తోడుగా సంచరించో తోడుగా కాదు, మన లోపల ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారు? కట్టుతున్నారు.
అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి? ఇప్పుడు చదివిన వాక్యం అండి. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై నివాసం, దేవునికి నివాసం అంటే దేవునికి ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు ఆలయం ఎవరు? మనమే. అప్పుడు మీరు అందరికీ చెప్పినప్పుడు ఈ ఆలయము దేవుని మందిరం అనబడదు. ఈ ఆలయం దేవుడు ప్రార్థన మందిరం అనబడదు. ఏ ఆలయం? యేసు చెప్పిన ఏ ఆలయం? మనిషిని కట్టబడిందా? మనమని ఆలయం. చెప్పండి మత్తయి సువార్త. యేసు చెప్పారు కదా, దేవాలయం లోపలికి వెళ్ళి అక్కడ అమ్మిన వాడికి అందరికీ ఏం చేశాడు? బయటికి దేవుడు చెప్పి ఇది ఈ ఆలయము, ఈ ఆలయము నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను. ఈ నా మందిరము ప్రార్థన దేవుడి మందిరము. ఏ మందిరం అది? అది ఎరుసలేం మందిరం. పాటలు అందరూ అదే చెప్పిన ఈ మందిరంలో వాక్యం చెప్పిన ఏ మందిరంలో? ఈ చర్చిలో మందిరం నువ్వే నేనండి, మనమేండి మందిరము. కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. ఆడు మనసు లేదు ఉంది. ఎరుసలేం కాదు, నేను ఆలోచించుకొని చెప్తున్నాను. అది కట్టిన చర్చే, కట్టిన చర్చ అది మందిరం అని అంటే చర్చ అని అనుకున్నా. అది చర్చ్ కాదు, చర్చ్ మనమే, మందిరం మనమే. నీలోని వాక్య పరిచయం ఉండాలి, నీలోని ప్రార్థన ఉండాలి, నీలోని అరగ తప్పాలి. అది కాక చర్చి ప్రార్థన చేయదు, చర్చి చర్చికి విలువ లేదు, ఇంటికి ఏమి లేదు. విలువ ఉందా? మొదటి సంఘము, మొదటి కాలంలో సంఘములు ఎక్కడ స్టార్ట్ చేసారు? ఇంటిని చేసారు. అవును కదా? మొదటి శతాబ్దిలో ఇంటిలో చర్చ్, కిలోమీటర్ సంఘం ఎక్కడ ఉంది? ఒక రోజు నేను ఒక చర్చ ఉండడానికి నేను భార్య భర్త కంటే చర్చకు పడుకున్నాను. ఎప్పుడు ఇక్కడ పడవద్దని మాట్లాడాను. ఇక్కడ మరి ఆ మేస్త్రి చెప్పులు వేసుకున్నట్టు తిరిగాడు, రాజు విన్ని నాకేముంది, గుర్ర పని చేయలేదు. ఎప్పుడు పరిశుద్ధమైంది? మోస నేను మేకలకి మేపి ఎక్కడికి వెళ్ళాడు? వరకు వెళ్ళినప్పుడు మోసగా ఆ దేవుడు ఆ ముళ్ళు పొల మీదకి దేవుడు దిగి వచ్చినాయి. ఆ ముళ్ళు కారుతున్నారు, ముళ్ళు పండుతున్నారు. కానీ అప్పుడు దేవుడు ఎదురు మోసే నీ నిలబడిన స్థలము ఎప్పుడు పరిశుద్ధమైంది? ఆయన ముందుకు దేయం కాదు, ఆయన మేకలు 1, 2 అన్ని అక్కడ చేయిస్తాడు. ఈయన కూడా అక్కడ వెళ్ళొచ్చు. ఎవరు? దేవుడు ఎప్పుడు దిగారో అప్పుడు ఈయన పరిశుద్ధ స్థలం ఆధారంగా మళ్ళీ ఇక్కడికి వస్తే దేవుడు ఇక్కడ దిగి వస్తే ఇదేమవుతుంది? నేను చెప్పిన వెలుగుతున్నారా అండి? సో అందుకే కదా ప్రతి సంఘాల సాలిపురు ఇల్లు కట్టేస్తారు. మనం ఒకరికి వెళ్ళినప్పుడు కప్పలు మొత్తం పులిపిటి కింద, మరి పులిపిటి కింద కప్ప ఉంది. పులిపిట పైన ఏముందో తెలిసి ఎరుసలేములో వచ్చిన రాళ్ళు ఉంది, నీళ్ళు ఉంది. అయ్యగా చిన్న ఆదికాండం 28:17-18 ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అని అంటూ ఇది పరలోకపు ఏమంటాడంటే గవిని అంటాడు కదా. అది ప్రాబ్లం అంటే ఆ స్థలాన్ని దేవుడు అంటే అక్కడ ఆ స్థలానికి కూడా ఇది పరలోకపు గవిని అన్నాడు కదా. స్థలం చెప్పలేదు, నీ ఎక్కడ పడుకున్నాడు దేవుడు వచ్చి ఎక్కడ దిగించాడు అది పరిశుద్ధ స్థలం అని చెప్పాడు. అర్థమైందా? అది చెప్పిన కాబట్టి ఎప్పుడు అది పరిశుద్ధ స్థలం కాదు. లెచ్చుడు ఎప్పుడు వెళ్ళిపోయావు? అప్పుడు ఏమైంది? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? మందిరం కట్టబడింది కదా అక్కడ మందిరం కట్టాలి. ఎప్పుడు మందిరం లేదండి. ఇప్పుడు హస్తం మీద మందిరములు దేవుడే చేయను. హస్త నిర్మిత మందిరములు అని దేవుడు పక్కన పట్టారండి. అందుకే యేసు చెప్పారు కదా, ఈ మందిరమే చేయాలి. 3 రోజుల లోపల ఏం చేస్తుంది? అప్పుడు ఆడ చెప్పారు, ఇదిగో 46 సంవత్సరము కట్టిన మందిరములు ఈ 3 దినములతోని మనకి ఇప్పుడు మందిరం లేదు. ఏంటండి?
ప్రత్యేక స్థలం లేదు, ఎక్కడైనా ఆరాధన చేసుకో. చర్చ చర్చ మనమే. మనం ఉంటే చర్చ అవుతుంది, మనం వెళ్ళిపోతే లేదండి. అలాంటప్పుడు అక్కడ మనం వెళ్ళిపోయిన తర్వాత చర్చిని అంటే ఇప్పుడు మా చర్చ్ అనుకున్నాం అయ్యా, మనం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనము భార్యాభర్తలు అక్కడ ఉండి భార్యాభర్తలు ఉంటే నీ అక్కడ పడుకుంటాను ఏడావు. అదే నేను చెప్పుకుంటున్నాను, అది దేవుడు దిగి వచ్చిన వరకే ఏముంది మనము రాకపోతే దేవుడు ఏం చేయదు. ఇక్కడ కాదు, ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన కాబట్టి దేవుడు ఇద్దరు ముగ్గురు నా నామములు అక్కడికి నేనేమవుతున్నా, నీ రాలేకపోతే దేవుడు రాదు. స్తోత్రం కలిగిన అందుకని మీరు ఈ చర్చని విషయం గురించి సరిగా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అదొక ప్రత్యేక సబ్జెక్ట్ అండి. దేవునికి స్తోత్రం కలిగింది. కొత్త నిబంధనలు చర్చ అని చెప్పినది విశ్వాసి అండి. కొత్త నిబంధన చర్చ అంటే దేవునికి ఆలయం అని చెప్పిన విశ్వాసి అండి. విశ్వాసులందరూ ఆయన ఆలయము, బలి ఆయనండి, యాజకుడు ఆయనండి. బలి అంటే ఆలయము, ఆలయము, బలి, అలాగా పీతరు చెప్పారు. చదవండి, మొదటి పీతరు 2వ అధ్యాయం 4 నుండి కిందకి చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఓకే, రెండవది బలి ఉంది, ఉందా? ఆత్మగర్భంగా బలి ఉంది, వాక్యం ఉంది, బలి ఉంది, యాజకులు ఉంది కదా వాక్యం. అప్పుడు బలి మనమే, యాజకులు మనమే. పాత నిబంధనలు ఇది అన్ని వేరే అండి. దేవాలయం వేరే, బలి వేరే, యాజకులు వేరే. కొత్త నిబంధనలు అందరూ ఏమనండి యాజకులు. అదే నేను చెప్తాను, ఇదన్నీ పోయిందండి. రేపు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పుకొని వెళ్ళినది, భూమి మీద దేవాలయం దేవుడు ఏం చేసిన కట్టుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కట్టుతున్నారు. స్తోత్రం. అదెవరండి? అక్కడ ఎవరు మారు మనసు పొంది బాప్టిజం పొందిన వాడు అందరూ ఈ సంఘము మారిపోతారు, సంఘంగా మారిపోతారు, లేకపోతే చర్చిగా, లేకపోతే ఆలయంగా మారుతున్నారు. ఓకే, ఆలయంగా మారిన కాబట్టి వారికి పరిశుద్ధ దేవుడు ఏం చేస్తున్నారు, కట్టి కట్టి పైకి వెళ్తున్నారు. కట్టి కట్టి ఏమవుతున్నారు? యేసు ఏం చెప్పుకొని వెళ్ళారు, మీ వరకు అక్కడ నుండి కట్టి కట్టి కిందకి వచ్చినప్పుడు ఇక్కడ నుండి అక్కడ యేసు ప్రభు కట్టి కిందకి వస్తున్నారు. ఇక్కడ నుండి పరిశుద్ధాత్మ దేవుడు కట్టి కట్టి ఏమవుతుంది, రెండు కూడా ఒక్క రోజు ఏమవుతుంది. ఒకే సమయంలో రెండు చోట్ల పని జరగబడుతున్నాయి. గట్టిగా 8 అవడానికి ఎన్ని వర్షాలు ఉంటాయి? ఒక వాక్యం కూడా చదవండి, తర్వాత ముగించాలి. 2 దినవృత్తాంత పుస్తకము 8వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. 2 దినవృత్తాంత పుస్తకము 8వ అధ్యాయం 11వ వాక్యం త్వరగా. ఇశ్రాయేలు రాజైన దావీదు నగరమునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్టములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టిన నగరమునకు రప్పించెను. ఎందుకు చెప్పారు మీరు? నేను ఎందుకు చెప్పండి అని చెప్పిన కారణం ఈ వాక్యం చదివించి వినిపించిన తర్వాత అప్పుడు మీరు అది ఆలోచించండి. ఎందుకు అయ్యో ఇక్కడ క్రైస్తవులు చెప్పింది? అక్కడ సొలొమోను ఫరోను కుమార్తెకి దావీదు పట్టణంలో ఒక నగరం ఎవరి వరకు కట్టారు?
ఫరో కూతురు కోసం. ఫరోని అంటే ఫరోన్ ఎవరు? ఫరోన్ కూతురు ఎవరు? రాజకుమార్తె. ఎవరిది? సొదొమోనికి భార్య ఏం చేశారు? ఒక నగరం కట్టింది. అర్థమైంది? ఇది మనసు నుంచి. రెండవదే సొలొమోను అంటే పెద్ద రాజు, సమాధానికి రాజు. సొలొమోను అంటే అర్థము సమాధానానికి రాజు. సమాధానికి రాజుడు ఎవడు? యేసయ్య. యేసయ్య. ఈయన పేరుకి మాత్రము సమాధానికి రాజు. నేను చెప్పిన అర్థం అవ్వాలి. సొలొమోను ఆ పేరుకి అర్థం ఏమంటే సమాధానికి రాజు. యేసు అనగా పేరుకి అర్థం కాదు, ఆయనే. ఈ పాత్ర ఏమంటే సొలొమోను గారు తన భార్య కోసం ఏం చేశారు? ఒక నగరం ఏం చేశారు? ఈ స్త్రీలందరూ ఎవరు? అన్య దేశస్తులు. అవును కదా, ఐగుప్తురాలు. మనం కూడా కలిసి చెప్పండి, మనము కూడా యేసు ప్రభు మనకు ఇల్లు కట్టుకున్నాడు. సొలొమోను తన భార్య కోసం ఇల్లు కట్టినట్టుగా యేసు ప్రభు తన భార్య అయిన సంఘ కొరకు మనం కూడా అన్నిటికి భారీగా సొలొమోను ఏం చేశాడు? అంగీకరించారు. అదే విధంగా యేసు క్రీస్తు మనం కూడా అందరికి భార్యగా అంగీకరించారు. కాబట్టి ఈ భార్య కోసం సొలొమోను ఒక నగరం కట్టినట్టుగా మనకు కొత్త యెరూషలేము నగరం కట్టుతున్నారండి. కొత్త యెరూషలేము నగరం కట్టుతున్నారు. పాత యెరూషలేము గురించి తెలియాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. పాత యెరూషలేము యుద్ధం ఉంది. ఎంతో మందులు భక్తులు రక్తములు అక్కడే చిందించబడిన చివరికి యేసు ప్రభు రక్తం కూడా చిందింపబడిన చోట కానీ కొత్త యెరూషలేములో సమాధానం ఉంది. యుద్ధం లేదు, రక్తం ప్రవాహం లేదు. అక్కడ ఏం కలుగుతున్నారు? సమాధానం కొరకు మంచి అది కొత్త యెరూషలేము. ఇంకొక పేరు చెప్పండి. ఇంకొక పేరు ఏమంటే ప్రకటన మంత్రము 21 వరకు త్వరగా చదవండి. ఇంకొక పేరు 7వ దూత అంతటా వీడికి వెళ్ళిపోమ్మా. పెళ్లి కుమార్తె దేవుడికి ఈ పట్టణాన్ని ఎరగమనిస్తున్నారండి. నేను ఎవరు పెళ్లి కుమారుడు చూపిస్తామని చెప్పేసి ఎవరికి చూపించారు? ఇంతకి చదవమ్మా. ఎప్పుడు చూసారమ్మా ఎత్తైన కొండలు? అక్కడ నిలబడాలి. ఆత్మలో అసలు రైతు మాత్రం దేవుడి దర్శనం కనబడాలి. అది కలగలేదు. ఆత్మవసుడు అయితేనే దర్శనం. అందుకని నీ దర్శనం కనబడలేదు, వేరే కనబడుతున్నది. ఏంటి కళ? అదే కళ చూసి అయ్యారు ఈ కళకి అర్థం చెప్పి ఏంటి చెప్తారు బాగుంటుంది కళకి. సోదరు ఆవిడ ఆత్మ అసుడు రాయినప్పుడు యోహన గారు ఆ దర్శనం చదువు. పరలోకం నుండి దిగి వచ్చినది దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపెను.
మరి ఏం చూపిస్తానని చెప్పుకొని ఎట్లయినా పండుగ లేదు. ఇప్పుడు చూపించినది యెరూషలేము. ఏం చూపించడానికి ఎట్లయినా పండుగ తీసుకొని చూపించినది ఏంటి? యెరూషలేము అన్న పరిశుద్ధ పట్టణం. మాత్రమే చూపిస్తామని చెప్పి ప్రాణేశ్వరికి చూపించాలని చెప్పుకొని ఎత్తైన కొండ పైకి వెళ్ళిన తర్వాత అది చూసిన కొత్త యెరూషలేమైన పట్టణ పరలోకం నుండి ఏమవుతున్నారు దిగి వచ్చినది అని చూసి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు పెళ్లి కుమార్తె గురించి బైబిల్ ఉంటుంది కదా 17:9 17వ అధ్యాయం 7 ఆపుతున్నారు. వచ్చిన వారు మాకు చెప్తారు సోదరు పెళ్లి కుమార్తె గురించి. దేవుడికి సోదర నేను చెప్పండి కదా. రెండు కార్యాలు చూపించారు. ఒకటి పెళ్లి కుమార్తె, రెండు దేవుడికి రెండు కార్యాలు చూపించారు. దేవుడికి సోదర రెండు కార్యాలు సోదరు. అదే దేవుడు మన కొరకు కట్టబడిన పట్టణం. లేకపోతే యెరూషలేము దేవుడి గారి పేరు అని పెళ్లి కుమార్తె చెప్పుతున్నారు. దేవుడికి సోదర అనే రకరకాల 5 పేరు ఉంది. దేవుడికి వచ్చిన వారంలో నేర్చుకున్నారు. దేవుడికి సోదర సంఘబిడ్డలు తెలుసుకోండి. మన వరకు దేవుడు ఏం చేస్తున్నారు? పట్టణం కట్టుతున్నారు. హల్లెలూయా. మట్టిగా మనుషుల కోసం దేవుడు బంగారమైన ఇల్లు కట్టుకున్నారు. మనుషుల కోసము బంగారమైన ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు లేదని భయపడకూడదు. నీ కొరకు దేవుడు కట్టబడిన 12 విధములున్న రక్తములతో 12 విధములున్న రత్నములు. ఈ 12 విధముల రక్తం ఎక్కడ ఉంది? బ్రహ్మ పైన. ఎందుకనగా ఉంచారు? ఇశ్రాయేలు 12 గోత్రముల పేరు రాయబడిన 12 రక్తములు అది ధరించుకొని 24 గంటలు ప్రార్థన చేసుకున్నారు. అదే చెప్పలేదు. ఒక లైన్ ఎన్ని రత్నాలు ఉన్నాయి? ఎన్ని లైన్ ఉంది? 12 రక్తములు ఉంది కదా. ఒక లైన్ 4 లైన్ 4 లైన్ 1 2 3 4. ఒకటి ఏముంది? 1 2 3 3 3 4 ఎట్లా ఉంది? అది దీనికి ఆత్మీయ అర్థం ఉందండి. దేవుడికి సోదరుడు పేరు రాశారు. దేవుడికి సోదరుడు ఈ 12 గోత్రాలు పేరు రాజు మీద 12 గోత్రాలు పేరు రాశారు. సోదరు కొత్త యెరూషలేములోకి వచ్చినప్పుడు ఇల్లునే కట్టుతున్న ఇల్లు చూడండి. మొత్తం అది ఏమంటే దేవుడికి సోదరం రక్తములతో కట్టబడిన ఇల్లు. అక్కడ బ్రహ్మలు ఉన్నది, ఇక్కడ ఇంటికి రాత్రి మర్చిపోకూడదు. దేవుడికి చెప్పండి, దేవా నా కొరకు నీ ఎంత కష్టపడి ఇల్లు కట్టుతున్నారు దేవా, అక్కడికి వెళ్ళినప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్నారు. చెప్పండి యేసునామములో ఈ వాక్యం మీద అందరికి దేవుడు దీవించుగాక. కొత్త యెరూషలేములో మనం ప్రవేశం పొంది తీరడానికి రాత్రి వేళ దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటూ ఈ జీవిత స్థితిగతులను దేవుని యొక్క వాక్యానుసారంగా జీవితం మార్చుకోగలిగి తీరితే నీవు కూడా కొత్త యెరూషలేములో పాలభాగంగా తీరగలుగుతావు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించు తీరుదాం. దేవుడు భూమిలో దేవుని యొక్క సంఘం కట్టుకుని తీరుతున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడి తీరుతున్నది. ఈ రాత్రిలో ఒక ప్రశ్న నేను కడగాలనుకుంటున్నా. నీవు కూడా పరిశుద్ధాత్మ చేతికి అప్పగింపబడి తీరి నీ ద్వారా పరిశుద్ధాత్మ సంఘాన్ని కట్టుతున్నదా? ఈ రాత్రిలో ఆత్మకు స్వాధీనం ఇవ్వలేకపోతే విచక్షణతో మాట పరిశుద్ధాత్మను దుఃఖపరచనీయబడి పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిత్వముగా ఒక వ్యక్తిగా బయటకు బోధించుతున్నది. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మకు నిండబడి తీరావా? పరిశుద్ధాత్మ ద్వారా నీవు నడిపింపబడి తీరుతున్నావు. పరిశుద్ధాత్మ నేను క్రమపరచుచున్నదా? పరిశుద్ధాత్మ నీకు బుద్ధి చెప్పి తీరుతున్నదా? పరిశుద్ధాత్మ నీకు పాపము గురించి నీతిని గురించి తీర్పుల గురించి హెచ్చరిక నుంచి తీరుతున్నదా? ఒకవేళ ఇవ్వలేకపోతే
ముందే పరిశుద్ధాత్మ ద్వారా కాదు నువ్వు సంఘాన్ని కట్టేది. ఈ రాత్రి మీద విచారణ చేసుకో. పరిశుద్ధాత్మకు దుఃఖపరిచే వేదికలు ఉన్నాయా? పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పనిచేసే పరిచయం ఏదైనా నీలో ఉన్నదా? ఈ రాత్రి మీద ఒక్కసారి గుర్తుపెట్టుకొని దేవునికి చెప్పు, దేవా నన్ను భీష్మతో కడుగుమయ్యా, యేసయ్యా నీ రక్తము ద్వారా నన్ను కడుగుమయ్యా, నీ వాక్యము ద్వారా నన్ను కడుగుమయ్యా, నీ ఆత్మశక్తి ద్వారా నన్ను కడుగుమయ్యా అని ఈ రాత్రి మీద దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోగలిగితే సంఘములు సభ్యత పొందింది, సంఘములో పరిశుద్ధాత్మను కట్టుకోవడానికి సహాయపడుతుంది. అదే రీతిగా పరలోకములో నుంచి యేసయ్య ఒక ఇల్లు కట్టుకొని వచ్చి తిరుగుతున్నాడు. అయ్యో ఈ 2 ఇల్లులు కలిసి ఒక రోజు వచ్చింది. ఆ రోజే యేసయ్య రాకడ. రాత్రి మీద రాకడకు సిద్ధమైతే రాకడ సమయం దగ్గర తిరుగుతుంది. వాతావరణం చూడండి, ఎండాకాలంలో వర్షం పడుతున్నది, వర్షాకాలంలో తీవ్రమైన ఎండ కలుగుతున్నది, దేశం వ్యతిరేకంగా యుద్ధాలు జరుగుతున్నది. ఇవన్నీ చూచినప్పుడు తల ఎత్తి చూచుకో, అదిగో మేరగా రూపుడైన యేసయ్య తిరిగి వచ్చి తిరుగుతున్నాడు. ఈ రాత్రి వేళ యేసయ్య వస్తే వెళ్తావా? పరలోకమే నీ జీవిత గమ్యము. ఈ రాత్రి వేళ ఒక విచారణ చేసేది. ఈ రాత్రి వేళ నీకు మరణమైతే, ఈ రాత్రి వేళ నీవు చివరి ఆయుష్ ఈ భూమిలో నుంచి వదిలి తీరగలిగితే ఏం లేదు, పరలోకానికేనా వెళ్ళిపోయి పౌరులు చెప్పినట్టుగా నేను వెళ్ళలిపోయి క్రీస్తుతో చేరలేను. ఈ రాత్రి వేళ మాటను చెప్పగలిగి తీరుతావా? ఒకవేళ నేను మరణిస్తే నేను క్రీస్తుతో వెళ్ళగలిగితే, నేను కలంకం లేకుండా, మాలిన్యము లేకుండా, ముడతలు లేకుండా, ఏ రీతి కలిగిన దుష్ట స్వభావము లేకుండా సక్రియలతో ఉన్నవాడినే అని రాత్రి ఒప్పుకొని చెప్పగలిగి తింటామా? గొప్ప లేకపోతే కలిసి మనం ప్రార్థన చేసి దేవుడిని చెప్తాం, నన్ను సహాయపరచమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి మనం తెలుగుతున్నాం. ఈ రాత్రి నీ వాక్యాంశాలు మేము వినగలిగి తీరాము. దేవ స్పష్టంగా దేవుని యొక్క ఆత్మ మాతో మాట్లాడింది. దేవా ఈ రాత్రి ఒక్కసారి కూడా మేము విచారణ చేసుకు తిరుగుతున్నాం. దేవా నీవు మా కొరకు ఆది కాలంలో దేవ మా కొరకు సృష్టించావు. దేవ ఈ భూమిని ఆకాశాన్ని మా కొరకు సృష్టించావు. అయ్యా అది సాతాను చేతిలో దోచుకోబడి తీరేటదిగా, సాతాను దాన్ని సంహరించి తీరేటదిగా, దాని మీద సాతాను అధికారం స్థాపించి తీరేటదిగా, దీనికి మించి తీరేటదిగా ఒక కొత్త భూమి, కొత్త ఆకాశం దేవుడు మన కొరకు సృష్టించి తీరుతున్నాడు. ఇక్కడ సాతానికి ఎన్ని తీరడానికి, అధికారం చెంది తీరడానికి ఏ రీతి కలిగిన అవకాశం లేదు. దానితో పాటు కొత్త ఏడుచిన దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసి తీరుతున్నాడు. అక్కడ నీకు ఏడుపు లేదు, అక్కడ కన్నీరు లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ దుఃఖం లేదు, బాధ లేదు, అక్కడ నెట్టు వీర్పు లేదు, అక్కడ నీవు తినాల్సిన పరిస్థితి లేదు, అక్కడ పగలు లేదు, అక్కడ రాత్రి లేదు, అక్కడ సూర్యుడు లేదు, చంద్రుడు లేదు. మహిమకు కాంతి అయిన దేవుడు నివసించుతున్నా ఆ ప్రత్యేకత చెందిన చోటుకు వెళ్ళి తీయడానికి రాత్రి వేళ జీవితాన్ని కేంద్రీకరించి తీరు, వాక్యానికి లోబడి తీరు, దేవుని యొక్క సేవకులకు లోబడి తీరు, సంఘానికి విధేయత కలిగి తీరు, ఆత్మ చెప్పుచున్న మాటకు లోబడి తీరు. ఈ రాత్రి వేళ ఆత్మకు చోటించి తీరు. లేకపోతే అనేక మంది భక్తులు చెప్పినట్టుగా ఆత్మతో నాకు ఏది కలిగిన సంబంధం లేదు, ఆత్మలో ఉన్న ప్రవాహనాలు లేదు. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మకు చోటు ఇచ్చుకోగలిగి తీరితే పరిశుద్ధాత్మ దేవుడు నేను సహాయపరచుకోగలిగి తీరేవాడు. ఏ రీతిగా ఎలియాజరు రెబెక్కను ఎదురుకు తీరేటదిగా పరిశుద్ధాత్మ దేవుడిగా ఎలియాజరు కనబడి తీరుతున్నాడు, రెబెక్కా సంఘముగా కనబడి తీరుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడే రెబెక్కాకి కనబడి తీరినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి కనబడి తీరినట్ల దేవా పరిశుద్ధాత్మ దేవుడు రెబెక్కాని తోడుకొని ఇస్సాకు దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంఘముతో జత కలిపి యేసయ్య దగ్గరికి తోడుకెళ్ళి తీరడానికే ఇక్కడ ప్రార్థనలు జరిగేది, ఇక్కడ కోడికలు జరిగేది, ఇక్కడ ఉపవాసాలు జరిగేది, ఇక్కడ ఆరాధన జరిగేది. రాత్రి వేళ సంఘానికి రాకుండా, సంఘముతో పాలిపింపు లేకుండా, సంఘ కాపరితో అనుబంధం లేకుండా జీవిస్తే నువ్వు ఏడవలసిన పరిస్థితి అమ్మా, నువ్వు తప్పిపోతావు. నరకం నీ కొరకు సిద్ధపరుస్తున్నది. రాత్రి వేళ సంఘ పరిచర్యలకు గాని, సంఘ సేవలకు గాని, సంఘ కాపరిచిన సలహాలకి దూరం వెళ్ళొద్దు. అది జీవితానికి నాశనం చేసే ప్రక్రియ. ఈ రాత్రి వేళ పశ్చాత్తాపడి సంఘములో కొట్టి, సంఘ కోరికలో పాలభాగస్వామ్యం వహించి సంఘములో వాక్యోపదేశాలు విని తీరి ఈ రాత్రి వేళ జీవితం క్రమపరచుకోగలిగి తీరితే
యేసయ్యని కలవచ్చు. ఒకవేళ యేసయ్యను కలవలేకపోతే యేసయ్య స్వరూపముగాను యేసయ్య సాదృశ్యముగాను అంత్యక్రీస్తు ఒకడు వస్తున్నాడు. ఆయన నిన్ను దోచుకెళ్ళి తీరొచ్చు. రాత్రి వేళ గుండె మీద చేయించుకొని చెప్పగలిగి తీరుతావా? నాకు అంత్యక్రీస్తుతో సంబంధం వద్దు, నాకు క్రీస్తుతో సంబంధం కావాలి. క్రీస్తు నా కొరకు కట్టించిన ఇల్లులో నేను తీరాలి. అంత్యక్రీస్తు కొరకు ఏర్పాటు చేసిన వేదికలో వెళ్ళడానికి నేను ఇంకా నిర్ణయించి తీరట్లేదు. క్రీస్తు నా కొరకు కడుతున్న ఇంటిలోకి పాదభాగస్థ పొంది తీరడానికి ఈ రాత్రి వేళ వాక్యాంశం మీకు సూటిగా మాట్లాడి తీరింది. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని హృదయాలని తాకుచున్నది. వస్తావా సంఘానికి, ప్రార్థన చేస్తావా సంఘములో, ఆరాధనలో పాదభాగస్థ పొంది తీరుతావా? ఆత్మతో సత్యముతో దేవునికి సేవించి తీరుతావా? దేవుడిచ్చిన కృపావరములతో, దేవుడిచ్చిన ఆత్మశక్తితో, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మాభిషేకముతో దేవునికి సేవించగలిగి తీరుతావా? అయ్యో, ఆరాధన జరిగినప్పుడు ఈ 4 పాటలు పాడేసి సరదా చేసుకొని అనడం కాదు. ఆరాధనలో ఆత్మశక్తి దిగి రావాలి. అన్య భాషలతో ప్రజలు మాట్లాడి తీరాలి. ప్రవచన వరాలు రిలీజ్ అయి తీరాలి. ఆత్మల వివేచన జరిగి తీరాలి. అలాంటి ఆత్మీక స్పర్శన కలిగే వేదికలో దేవుడు సంఘాన్ని కట్టుతున్నాడు. ఈరోజు కట్టబడి తీరాలా అన్న ప్రశ్నతో జీవితం కొనసాగగలిగి తీరితే, కట్టబడలేకపోతే నీ పరిస్థితి గందరగోళం. కట్టబడి తీరడానికి ఈరోజు నీ దేవుడు నీకు అవకాశం ఇచ్చి తీరుతున్నాడు. చెప్పగలిగితున్న పరిశుద్ధాత్మ దేవా నన్ను కట్టుమయ్యా, పరిశుద్ధాత్మ దేవ నాలో నిండుమయ్యా, పరిశుద్ధాత్మ దేవ నాలో నుంచి ప్రవహించుమయ్యా. అలా ఉన్నవారు మాత్రమే యేసయ్య కట్టుకొచ్చిన ఇల్లుతో సంబంధం పెట్టుకోగలిగి. ఈ రాత్రి వేళ నీ పిల్లల గురించి విచారణ చేసుకో, వారి మనుషులని నీ భర్త గురించి విచారణ చేసుకో, దేవునితో సంబంధం లేని నీ కుటుంబ సభ్యుల గురించి విచారణ చేసుకో. వారికి పరిశుద్ధాత్మతో ఏ రీతి కలిగిన అనుబంధం లేదు, యేసయ్యతో ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. రాత్రి నుండి వారి కొరకు యాకోబు పెరుగులాడినట్టుగా, ప్రార్థన ద్వారా పెరుగులాడినట్టుగా, దేవా నీవు నన్ను ఆశీర్వదించకపోతే నన్ను ఉండేది లేదు. మనం అడుగుతున్న దేవా నాకు ఆశీర్వాదం కాదు కదా దేవా, నా పిల్లలు దేవుని దగ్గరికి రావాలి, నా భర్త దేవుని దగ్గరికి రావాలి, నా తోడలు పిల్లలు నా దేవుని దగ్గరికి రావాలి. పరిశుద్ధాత్మలో నిండబడిన గుడికి రాత్రి సమర్పించిన దేవుని బిడ్డల మీదకి దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ రామన్న పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి తీరుడు గాక. వారి అభిషేకముతో నిండిన వారి తీరుగాక. వారి క్రమపరిచిన వారిలో దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా, ఇసహాకు దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా దానికి అభ్యంతర పరిస్థితి దాన్ని ఎదురించి తీరే, దాని విపరీత దిశలో పని చేసి తీరే, ప్రతి అంధకార శక్తిని, ప్రతి దురాత్మ కేంద్రాలను దాని సహాయం దయచేయండి దేవా. రెబెకా ఇసహాకును కలిసి తీరాలి, సంఘం యేసయ్యను కలిసి తీరాలి. ఈ రాత్రి వేళ కొందరు అలా కలిసే ఒక అనుభవంలోకి వచ్చి తీరినందుకు దేవానికి ఇస్తున్నాం. అలా వచ్చి తీరడానికి దేవుని యొక్క సేవకులను ఉపయోగించినందుకు దేవానికి ఇస్తున్నాం. అలా సంఘంతో కలిసి ఉండి తీరడానికి మంచి ఆత్మిక పరిచర్యలు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. ఇటువంటి ప్రతి పరిచర్యకి నేను హాజరవుతాను, ప్రతి పరిచర్యలో నేను ఫలభాగస్వామి తీరుతాను. ప్రతి పరిచర్యలో ఆత్మకు చోటిచ్చి తీరి, ఆత్మ చెప్పినది విని, ఆత్మ చూపించిన దాన్ని తేల్చి, ఆత్మ కనిపెట్టమని చెప్పిన దాన్ని కనిపెట్టుకుంటుంది. రాకడు కొరకు సిద్ధమై తీరడానికి కృపావాత్సల్యం దయచేయండి. ఈ రాత్రి మమ్మల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేవుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనులలోకి తిరిగి వచ్చినాం. ఈ కొడుకులు మేము అనుకుంటున్నాం దేవా, సహాయం దయచేయండి. ఈ వేళకు నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎప్పుడు కూర్చున్న భక్తులతో దేవాన్ని రెండో రాక కొడుకుగాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుమారుల సంస్థాపన దేవునికి స్తోత్రం చేద్దాం. పరిశుద్ధాత్మతో ఐక్యత వచ్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. పరిశుద్ధాత్మలో నిండుబడిన దేవునికి స్తోత్రం చేద్దాం. పరిశుద్ధాత్మ నడిపించే విధానం నడిపబడిన స్తోత్రం చేద్దాం. రోగాల దేవుడు స్వస్థపడిన దేవునికి స్తోత్రం చేద్దాం. అద్భుతమైన దేవుడు మార్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. రక్షణ లేని వారికి దేవుడు రక్షణ ఇచ్చిన స్తోత్రం చేద్దాం.
యేసయ్యా త్వరగా రాము. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఏంటి బాయ్